వైమానిక వ్యవస్థలని కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఇస్లామాబాద్లో అక్కడి ప్రధాని ఇంటి సమీపంలోనే 20 కిలోమీటర్ల సమీపంలోనే భారీ పేలుళ్లు జరిగాయి. ఇండియన్ మిసైల్లన్నీ కూడా పూర్తిగా ఇస్లామాబాద్ మీదకి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా భయపడినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి సురక్షిత ప్రదేశానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు తెలుసుకోవచ్చు. సో పాకిస్తాన్ ముఖ్యంగా ముందుగా భారత్ ఎక్కడ కూడా పాకిస్తాన్ని కవింపు చర్యలకు పాల్పడలేదు. కరెక్ట్. పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఇవాళ పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలను కనుక చూస్తే అమాయకులైనటువంటి సివిలియన్స్ ని పొట్టన పెట్టుకుంది. 16 మంది అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొట్టన పెట్టుకుంది. సో అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంతటితో ఆగకుండా సో ప్రధానమైనటువంటి నగరాల మీద అంటే బార్డర్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల మీద ఏకదాటిగా ఇటు డ్రోన్లతోని మిసైళ్లతోని విరుచుకుపడినటువంటి పరిస్థితి. సంయమనం పాటించినటువంటి భారత్ ఇక తప్పని పరిస్థితుల్లో ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దింపింది. సో చివరికి భారత ముఖ్యంగా మన దేశానికి చాలా కీలకంగా ఉన్నటువంటి నేవీని కూడా రంగంలోకి దిగింది. పూర్తిగా కరాచీలో ఉన్నటువంటి పోర్ట్ మేజర్ పోర్ట్ అంతా కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇస్లామాబాద్ ఇప్పటివరకు మనకు చూస్తే నిన్న జరిగినటువంటి దాడుల్లో బాబల్పూర్, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి పూర్తిగా ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా కూకటి వేలతో ధ్వంసం చేసింది. అలానే ఇస్లామాబాద్లో ఉన్నటువంటి మరొక ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసింది. అంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి 4 ప్రాంతాల మీద 5 దాడులను చేసింది. అలానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 9 ప్రాంతాల్లో దాదాపుగా 9 ప్రాంతాల్లో 18 ఉగ్రవాద శిబిరాల మీద భారత ఆర్మీ దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. సో పాకిస్తాన్ తమ ఉగ్రవాద చర్యలని సమర్థించుకుంటూ సో ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఎక్కడ కూడా అంటే ఈ భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థతో ఎక్కడ కూడా కంపేర్ చేసుకోకుండా ఒక దుందుడుకు చర్యలకు ప్రారంభించింది. దానికి ధీటుగా ఇవాళ భారత ఆర్మీ కావచ్చు, ముఖ్యంగా వైమానిక దళాలే కావచ్చు, ముఖ్యంగా ప్రస్తుతం రంగంలోకి దిగినటువంటి నావికా దళాలు కూడా పూర్తిగా ధీటుగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సో ఆయన ఇంటికి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో ఒక భారీ పేలుళ్లు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే 6 పేలుళ్లు జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలానే కరాచీ ఎయిర్పోర్ట్ పూర్తిగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ ధ్వంసం చేసింది. 20కి పైగా కార్గో షిప్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు పెషావర్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, సైల్కోట్, ఇస్లామాబాద్ సో ఈ ప్రధానంగా ఈ 8 ప్రాంతాల మీద భారత ఆర్మీకి సంబంధించినటువంటి మిసైల్ అన్ని కూడా పూర్తిగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పాకిస్తాన్ తోక ముడిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ద ఫుల్ స్కేల్ మొత్తం భారత త్రివిధ దళాధిపతులకు భారత ప్రభుత్వం, భారత ప్రధాని మోదీ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఇప్పుడే భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోదీతో మీటింగ్ పూర్తయింది. అంతకు ముందే త్రివిధ